ఉపమా కాళిదాసస్య భారవేః అర్థగౌరవం దండినః పదలాలిత్యం మాకే సంతి త్రయో గుణాః. ఉపమాలంకారానికి కాళిదాసు ప్రసిద్ధి. అలాగే కిరాతార్జునీయ కావ్య రచయిత భారవి అర్థగౌరవానికి ప్రసిద్ధి. అంటే భారవి ఉపయోగించే ప్రతి పదములోనూ అర్థమునకు ప్రాధాన్యత ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా ఈ శ్లోకం. కిరాతార్జునీయం. అర్జునుడు వనవాస కాలంలో పాశుపతాస్త్రమును శాసించుటకై శివుని గురించి తపస్సు చేస్తాడు. అర్జునుని పరీక్షించుటకై శివుడు కిరాతుని రూపంలో వస్తాడు. బలపరీక్షలో నగ్గిన అర్జునులకు పాశుపతమును అనుగ్రహిస్తాడు. సహసా విదధీతన క్రియాం అవివేక పరమాపదం వృణుతే విమృశ్య కారణం గృణలుబ్ధా స్వయమేవ సంపద. ఏ పని తొందరపడి చేయకూడదు. తొందరపాటు అవివేకమే అన్ని ఆపదలకు మూలం. సద్విమర్శ చేసి యుక్తాయుక్తాలు విచారించి పనిచేసే వాటిని విజయం వరిస్తుంది. ఈ శ్లోకమునకు సంబంధించి భారవి మహాకవి జీవితంతో ముడిపడిన కథను గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. భారవి తన బాల్యం నుండియే కవితలను వ్రాస్తుంటాడు. యుక్త వయసు నాటికి అతని కవితలు ప్రాచుర్యం పొంది ప్రశంసలను అందుకుంటూ ఉంటాడు. ఒకనాడు భారవి తండ్రితో అతని మిత్రులు ముచ్చటిస్తూ భారవి కవితలను ప్రశంసిస్తారు. అప్పుడు అతడు, భారవి ఇంకా చిన్నవాడు, అధ్యయనం చేయవలసినది, నేర్చుకోవలసినది ఎంతో ఉన్నది అంటాడు. తండ్రి మాటలు విన్న భారవి చింతాక్రాంతుడవుతాడు. తన కవితా ప్రతిభను తండ్రి గుర్తించక తన పాండిత్యాన్ని తక్కువ చేసి అపహాస్యము చేసినట్లుగా భావిస్తాడు. అతని భార్య అతన్ని ఓదారుస్తూ తన తండ్రి మాటలను పట్టించుకోవద్దని అంటుంది. కానీ భారవి అసంతృప్తి, అశాంతితో రగిలిపోతుంటాడు. తండ్రిపై కోపంతో రగులుతున్న భారవికి నిద్ర పట్టదు. తండ్రి చస్తే గాని కవిగా తన కీర్తి ప్రతిష్టలు పెరగవని తలపోసి తండ్రిని అంతం చేయుటకే నిశ్చయించుకుంటాడు. భార్యకు తెలియకుండా ఒక బండరాయిని తీసుకొని తన తండ్రి గదిలోని అటకపైకెక్కి తండ్రి రాకకు ఎదురు చూస్తుంటాడు. కాసేపటికి తల్లిదండ్రులు ఇరువురు వస్తారు. పడుకున్న భర్తతో భారవి తల్లి ఇలా అంటుంది, ఏమండి, మన భారవి కవిత్వం జనరంజకంగా ఉండదా? అంత లోపభూయిష్టంగా ఉంటుందా? దానికి అతడు చిరునవ్వుతో, భారవి లాంటి కొడుకును కన్నందుకు నేను నిజంగా గర్విస్తున్నాను. ఈ వయసులోనే ఇంత ప్రతిభా విత్పత్తులున్న వారు అరుదు. చూస్తుండు, భారవి కీర్తిమంతుడై మన వంశ ప్రతిష్టను పెంచుతాడు. తల్లి, మరి మీరు వాడిని మెచ్చుకోకపోగా తక్కువ చేసి ఎందుకు మాట్లాడతారు? వాడెంత చిన్నబుచ్చుకున్నాడో మీకు తెలుసా? దానికి అతడు, పిచ్చిదానా, తండ్రి ఎప్పుడూ పిల్లలను పొగడరాదు. వారికి ఆయుక్షీణమవుతుంది. అంతేకాదు, వారికి అహంకారం పెరిగితే అది అభివృద్ధికి అడ్డుపడుతుంది. అందుకే కానీ నాకు వాడంటే ప్రేమ అభిమానాలు లేక కాదు. అటకపై నుండి ఇది వింటున్న భారవి తన తండ్రిని అపార్థం చేసుకున్నందుకు తటారున అటక దిగి తన తండ్రి పాదాలపై బడి భోరున విలపిస్తూ తాను తలపెట్టిన దుష్కార్యమును గురించి సిగ్గుపడుతూ చెప్తాడు. తాను అహంకారంతో, మూర్ఖత్వంతో తలపెట్టిన దుష్కార్యానికి నిష్కృతి లేదంటాడు. దానికి భారవి తండ్రి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము లేదని ఓదారుస్తాడు. అయినా భారవి తాను దండనార్హుడనని తనకు ఏదైనా శిక్ష విధించవలసిందిగా మిక్కిలి ప్రాధేయపడతాడు. దానికి తండ్రి, అయితే నీవు నీ భార్యతో కలిసి మీ అత్తగారింట్లో 6 నెలలు గడిపి రమ్మంటాడు. అత్తగారింట్లో 6 నెలలు ఉండటం శిక్ష ఎలాగవుతుంది నాన్నగారు అంటాడు భారవి. దానికి తండ్రి నవ్వుతూ, రోజులు గడిచే కొద్దీ నీకే అవగతమవుతుంది. కానీ కుమారా, నీవు అక్కడ ఎందుకు ఉంటున్నది, ఎన్నాళ్ళు ఉంటున్నది ఎవరికీ చెప్పరాదు. నీ భార్యకు కూడా తెలియకూడదు. తండ్రి మాటల్లో ఏదో అంతరార్థం ఉండవచ్చని అనుకుంటూ అందుకు సరేనని అంటాడు. తాను తన భార్యతో మరునాడే అత్తారింటికి బయలుదేరుటకు అనుజ్ఞ ఇవ్వమని కోరుతూ తల్లిదండ్రులకు వినమ్రుడై నమస్కరించి సెలవు తీసుకుంటాడు.